ఈ గ్రామంలోని ప్రజలందరూ కలిసి గొప్ప తీర్మానం చేశారు. పిల్లల చదువుల విషయంలో మంచిగా ఆలోచించారు. తమ గ్రామంలోని పిల్లలకు విద్య అవసరమని భావించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. ఇంతకీ ఆ గ్రామం ఏది, ఎక్కడుంది, ఈ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అచ్చంపల్లి గ్రామం. ఈ గ్రామంలోని ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ వ్యవసాయమే వారి జీవన విధానం. ఈ ఊరిలో ఏ తలుపు తట్టినా రైతే కనిపిస్తాడు. మొత్తం 175 ఇల్లు ఉన్న ఈ గ్రామ జనాభా 744 మంది మాత్రమే. చిన్న గ్రామమైనప్పటికీ వీరు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా పెద్దది. సూర్యోదయాన్నే పొలంలోకి వెళ్ళి ఏదో ఒక పని చేస్తూ వ్యవసాయాన్ని తన గుండెలకు హత్తుకుంటాడు. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ ఏకమయ్యారు. ప్రైవేటు వ్యవస్థకు మద్దతుగా కాకుండా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఉపయోగించుకునేలా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ఊర్లోకి ప్రైవేటు బస్సు, ప్రైవేటు స్కూళ్లు ఉండకూడదని నిర్ణయించుకున్నారు. నాణ్యమైన విద్య, స్వచ్ఛమైన తాగునీరు, ఉదయాన్నే జావా, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ పెడుతూ గ్రామీణ విద్యను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని సంకల్పించుకున్నారు. అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ గ్రామంలోని పిల్లలందరినీ చదివించాలని ప్రైవేటు పాఠశాలలు తమకు వద్దంటూ తీర్మానించుకున్నారు. అచ్చనపల్లి విలేజ్, వేములవాడ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. మా విలేజ్లో నుండి పిల్లలు అనేది గవర్నమెంట్ స్కూల్కు పంపించడానికి గత 13 సంవత్సరాల కింద కమిటీ అనేది ఒప్పందం చేసుకున్నాం. అదేవిధంగా కంటిన్యూ నడుస్తుంది. ఈ యొక్క పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా ధీటుగా ప్రైవేట్ స్కూల్తో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూలే నెంబర్ 1 టాప్లో ఉన్నాయి ఇప్పటి మా స్కూల్. ఇదే విధంగా కొనసాగుతాం. మరి పిల్లలకు పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తారు, టీచర్ సపోర్ట్ చేస్తారు, గ్రామస్ సపోర్ట్ చేస్తారు, అన్ని రకాల పిల్లలు కూడా మాకు సహకారం చేస్తారు. మంచి ముందస్తులు ఉన్నారు పిల్లలు. అదేవిధంగా దీనికి సపోర్ట్గా గవర్నమెంట్ తరగతి కాదని ప్రోత్సాహం చేయాలని, ఒకటి మంజూరు చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా పిల్లలు మాత్రం ఇప్పటికీ మంచి డిస్ట్రిక్ట్ టాప్లో ఉన్నారు. ఏ ప్రైవేట్ స్కూల్ చూసినా వాళ్ళకంటే మెరిట్లో మా పిల్లలు ఉన్నారు. ఇది గవర్నమెంట్ స్కూలా, వేరే చూస్తే ప్రైవేట్ స్కూల్ అనే విధంగా మా పిల్లలు తయారయ్యారు, మా టీచర్స్ తయారు చేస్తారు. మేము కోఆపరేటివ్ పిల్లలందరికీ ఉన్నారు. అదేవిధంగా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను. అచ్చనపల్లి గ్రామస్తులందరూ తమ ఊరి గవర్నమెంట్ పాఠశాలలోనే చదివిస్తూ ఊరి బడిని బతికించుకుంటున్నారు. అచ్చనపల్లి మండల పరిషత్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 57 మంది ఉన్నారు. 2 మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా గ్రామస్తులు ముందుకు వచ్చి మరో 4 ప్రైవేటు టీచర్లను నియమించుకున్నారు. ఊరి పాఠశాల నిర్వహణ కోసం గ్రామస్తులు ఏడాదికి ఒక్కో విద్యార్థి 8,000 రూపాయల చొప్పున జమ చేసుకుంటారు. ప్రత్యేకంగా వంట మనుషులను ఏర్పాటు చేసుకొని పాఠశాలలోనే విద్యార్థులకి జావా, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నారు. ఇవన్నీ సదుపాయాలు కల్పించడానికి నెలకు దాదాపుగా 40,000 వరకు ఖర్చు చేస్తున్నారు. విద్యార్థులకి స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి పాఠశాలలోనే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మినరల్ వాటర్ ప్లాంట్ను కేవలం పాఠశాలనే కాకుండా అచ్చనపల్లి గ్రామం అంతా ఉపయోగించుకుంటుంది. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులకి నవోదయ కోచింగ్ ఇస్తుండడంతో ప్రతి ఏటా నవోదయ పాఠశాలలకు ఎంపికవుతున్నారు. శుభోదయం. అచ్చనపల్లి పాఠశాల వేములవాడ మండలంలోనే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ పాఠశాలలో అన్ని వసతులను గ్రామస్తుల సహకారంతో తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం 2 టీచర్ని అరేంజ్ చేసింది. మిగతా టీచర్స్ని వాలంటీర్గా వాళ్ళే శ్రమ చేసుకొని ఇప్పుడే కాదు గత 13 సంవత్సరాల నుంచి ఈ బడిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరము గురుకులాలో ఈ పాఠశాల నుంచి మినిమం 8 సీట్లు వస్తాయి. కాబట్టి ఈ పాఠశాల ఆదర్శవంతంగా ఇలాగే కొనసాగించాలని కోరుతుంది. స్కూళ్ళలాగా ఇక్కడ బడిబడ్డ కార్యక్రమమే అవసరం లేదు. ఆ విలేజెస్లే వేరే స్కూల్కి పంపించారు, ఇక్కడికే పంపించేస్తారు. సార్లను కూడా ఒకవేళ సరిగా లేకపోతే క్రమ పద్ధతి నడిచేటట్టు చేసే విలేజెస్లో కూడా ఉన్నారు. ఖచ్చితంగా ప్రేయర్కి రావాల్సింది. ఇక్కడ వచ్చి తమ విధులు సక్రమంగా నిర్వర్తించిన వారికి మంచి గుర్తింపు ఉంటుంది. ఒకవేళ నిర్వర్తించకపోతే ప్రశ్నించే తత్వం కూడా అచ్చనపల్లి గ్రామస్తులే మెయిన్ నియమంగా ఉంటుంది. వేములవాడ రూరల్ మండలం అచ్చనపల్లి గ్రామం అది. ఈ గ్రామంలో గత 13 సంవత్సరాల నుండి ప్రజలందరం కలిసి మా స్కూల్ను ప్రైవేటు బడులకు పంపించకుండా అందరం కలిసికట్టుగా 4 ప్రైవేట్ టీచర్లు, 2 గవర్నమెంట్ టీచర్లతో విజయవంతంగా నడిపించుకుంటున్నాం. ఇదే క్రమంలో ఈ స్కూల్కు సంబంధించిన ఫుడ్ విషయంలో కానీ పొద్దున జావా మేమే పేరెంట్స్ కమిటీ నుంచి డబ్బులు జమ చేసుకొని జావా ప్లస్ మధ్యాహ్నం భోజనం గవర్నమెంట్ ఇచ్చిన ద్వారా అదనంగా స్నాక్స్లో మేమే సమకూర్చుకొని పిల్లలకు సరైన
ఆహారాన్ని కూడా అందించే క్రమంలో మా పేరెంట్స్ కమిటీ ఆలోచన చేసి ఇవన్నీ తయారు చేసుకుంటూ స్కూల్ను విజయవంతంగా నడిపించుకుంటున్నాం. ఇదే క్రమంలో గత సంవత్సరం కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మా విలేజ్లకు మా పాఠశాలకు రావడం జరిగింది. వచ్చిన క్రమంలో పిల్లలను చూసి మేము పిల్లలు కింద కూర్చోవడం చూసి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే తన సొంత ఎంపీ లాడ్స్ నుంచి కూడా డ్యూయల్ డిస్క్ కూడా అతను సొంత 1 లక్ష రూపాయలు కేటాయించి పంపించడం కూడా జరిగింది. ప్రతి ఒక్క ఏ నాయకునికి మేము వివరించినా మమ్మల్ని దగ్గర తీసుకొని మాకు కొంచెం సహకారం కూడా అందిస్తారు. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తరగతి గదిలో కొరత ఉంది. ప్లస్ ఇంకో టీచరు 2 టీచర్లు గవర్నమెంట్ టీచర్లు కూడా అడుగుతున్నాం. దీని ద్వారా ప్రజాప్రతినిధులకు దృష్టి కూడా పోవాలని ఆలోచన చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.